ఢిల్లీకి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్‌కి ఘోర ప్రమాదమట. జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీకి వెళ్తుండగా అనవసరంగా ఉన్నట్టుండి కొన్ని పక్షులు వచ్చి మరి హెలికాప్టర్‌కి అడ్డుగా పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఎంతగానో షాక్ అయ్యారట. ఆ తర్వాత అక్కడున్న పరిస్థితుల్ని కాస్త చక్కబెట్టి మళ్ళీ వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మరి అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు తను ఆ ప్లేస్‌లో ఉంది కాబట్టి, నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. ఇంకా చాలా చాలా రకాలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ తన సమ్మెలో అలాగే తన యొక్క నిరసనను ఎన్నో సార్లు వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ షూటింగ్‌లో భాగంగా ఇప్పుడు తాజాగా ఒక హెలికాప్టర్ సీన్ చేశారట. ఇందులో భాగంగా ఆ హెలికాప్టర్ ఢిల్లీకి పయనమయ్యేటువంటి ఒక సీన్. అందులో భాగంగా వెళ్తూ ఉంటే ఆయన మరి ప్రత్యేకించి వెహికల్‌కి ప్రమాదం జరగబోయిందట. గుం గుంపులు గుంపులుగా పక్షులు ఎగరడాలు ఇవన్నీ వస్తే అడ్డొస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఒక సిల్లీ రీజన్‌తో అయితే ఆగిపోయింది. కాకపోతే ఇందాక చెప్పినట్టుగానే అన్నీ కూడా ఆచితూచి మనం డిసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అంటూ చెప్తున్నారు. సో, ఢిల్లీకి వెళ్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్‌కి మరి ఇప్పుడు ప్రమాదం ఏర్పడిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయనకి ఏ ప్రమాదం జరగలేదని ప్రమాదం చేయబోయేటువంటి ముందే మరి డ్రైవర్ అంటే పైలట్ గుర్తించి ఆమెను జాగ్రత్త పరిచారని సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి పూర్తిగా అలాగే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ హెలికాప్టర్‌కి ప్రమాదం అని తెలిసి షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం.